హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ సిరి రుచులు. ఇవాల్టి మన రెసిపీ వచ్చి గోధుమ పిండితో చేసిన బెల్లం గవ్వలు. చాలా టేస్టీగా మరియు చాలా ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో చూశాక అసలు బెల్లం గవ్వలు ప్రిపరేషన్ చేయడం ఎంత ఈజీనా అని మీరే అంటారు. వంట రాని వారైనా ఈ వీడియో చూశాక వాళ్ళే సొంతంగా చాలా టేస్టీగా బెల్లం గవ్వల్ని చేసుకోగలుగుతారు. నౌ లెట్స్ స్టార్ట్. బెల్లం గవ్వల్ని మైదా పిండి ఇంకా డాల్డా యూస్ చేసి చేస్తూ ఉంటారు. కానీ గోధుమల్ని తెచ్చి పిండి పట్టించుకొని ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు 2 కప్పుల గోధుమ పిండికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి ఆర్ బటర్ తీసుకోవాలి. గవ్వలు గుల్లగా రావడానికి 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1/4 టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా చూసుకుని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. 20 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. గవ్వల పీటతో గవ్వలు తయారు చేసుకోవాలి. గవ్వల పీట లేని వారు యూజ్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ముందు చేసుకున్న గవ్వలను మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసి క్రిస్పీగా వచ్చేలాగా నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు పాకం కోసం 2 కప్పుల గోధుమ పిండికి 2 కప్పుల తరిగిన బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని 1/2 కప్ నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించి పాకాన్ని కలుపుతూ ఉండాలి. పాకం కుదిరిందా లేదా చూడటానికి పాకాన్ని కొద్దిగా నీళ్ళలో వేసినప్పుడు తీగ పాకం కన్నా కొద్దిగా ఎక్కువ, ఉండపాకం కన్నా కొద్దిగా తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఫ్లేవర్ కోసం పాకంలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న గవ్వలను పాకంలో వేసి బాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి అన్నిటికీ పాకం బాగా కలిసేట్టు బాగా కలపాలి. ఇక టేస్టీ అండ్ యమ్మీ బెల్లం గవ్వలు రెడీ. చల్లారబెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజు వరకు నిల్వ ఉంటాయి. బ్లాగ్లో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఈ రెసిపీ నచ్చితే ఆర్డర్ కోసం నాకు డిఎం చేయండి. థ్యాంక్ యూ.